చాచుకొని సావిట్లో పడుకునే ముసలమ్మ ముడుచుకొని మూలన నిలబడింది. ఏమిటది? సమాధానం చాప. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు. ఏమిటది? సమాధానం నీటి బుడగ. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కానీ మళ్ళీ నడవదు. ఏమిటది? సమాధానం పెన్సిల్. కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయినా నడుస్తుంది. ఏమిటది? సమాధానం మేఘం. చక్కగా పెట్టడానికి వీలవుతుంది కానీ తీయటానికి పోతే చెరిగిపోతుంది. ఏమిటది? సమాధానం ముగ్గు. మీరు నాకు ఒకటి ఇస్తే నేను మీకు ఎన్ని కావాలో అన్ని ఇస్తాను. ఏమిటది? సమాధానం ప్రింటర్. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు. ఏమిటది? సమాధానం నత్త. తండ్రి నున్నన, తల్లి మెత్తన, బిడ్డలు కటికరాళ్ళు. ఏమిటది? సమాధానం జామపండు. గూటిలో గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులుతుంది. ఏమిటది? సమాధానం నాలుక. నేను చాలా అందంగా ఉంటాను, సూర్యుడి వల్లే నేను పుడతాను, ఆకాశంలోనే కనిపిస్తాను కానీ ఎటు ఎగరలేను. ఎవరిని నేను? సమాధానం ఇంద్రధనస్సు. మీరంతా నన్ను సృష్టిస్తారు కానీ మీరెవ్వరూ నన్ను చూడలేరు. ఎవరిని నేను? సమాధానం శబ్దం. ఓ బుల్లి ఇల్లు, అందులో ఓ పిల్ల. ఆ ఇంటికి కిటికీలు లేవు, తలుపులు లేవు. గోడలు పగలగొట్టి మాత్రమే బయటకు రావాలి. పగలగొట్టాక మళ్ళీ లోపలికి వెళ్ళటానికి ఉండదు. ఏమిటది? సమాధానం గుడ్డు. నాకు బిందెలు లేవు కానీ నీళ్ళన్నీ దాచుకుంటాను, నాకు ఫ్రీజర్లు లేవు కానీ ఆ నీటిని గడ్డగట్టిస్తాను, నాకు రెక్కలు లేవు కానీ గాల్లో తేలిపోతాను, నాకు దుప్పట్లు లేవు అందుకే గాలొస్తే దాచుకున్న నీటినంతటినీ కుమ్మరించేస్తాను. ఎవరిని నేను? సమాధానం మేఘం. నాలో బోలెడు నదులున్నాయి కానీ నీళ్లు మాత్రం లేవు, ఎన్నో దారులు కనిపిస్తాయి కానీ ఏ వాహనము వెళ్ళలేదు, అన్ని దేశాలు ఉన్నాయి కానీ భూమిని మాత్రం కాను. ఎవరిని నేను? సమాధానం ప్రపంచపటం. నీటిలో ఉంటే ఎగిసి పడతాను, నేల మీదకు రాగానే కూలబడతాను. ఎవరిని నేను? సమాధానం కెరటం. పైడి పెట్టెలో ముత్యపు గింజ. ఏమిటది? సమాధానం వడ్లగింజ. అరుగు గోడకు అరచేయి. ఏమిటది? సమాధానం పిడక. ఆయుధం లేని పోరాటం. ఏమి పోరాటం? సమాధానం మౌన పోరాటం. నాకు నిలకడే లేదు, పట్టి బంధిస్తే తప్ప ఎక్కడా ఆగలేను, దేనికి అంటుకోను. ఎవరిని నేను? సమాధానం పాదరసం.